నమస్కారం. మీరు చూస్తున్నారు డిఎస్ఆర్ హబ్ 24/7 ప్రతి అడుగు ప్రజల కోసం. నేను మీ శ్రీనివాస్ దారిశెట్టి, జర్నలిస్ట్. నమస్తే, నేను మీ శ్రీనివాస్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ అయితే బెల్ సింబల్ అయితే నొక్కండి. మనం ఇంకా బులెటిన్లోకి వెళ్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి చేసి హత్యకు నిరసనగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపేసి వైద్యులు నిరసన తెలిపారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఐఎంఏ పిలుపు మేరకు వైద్య సేవలు బహిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ లైన్లో విద్యార్థులు నర్సింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఐఎంఏ సంఘ నాయకులు మాట్లాడుతూ వైద్య విద్యార్థినిపై హత్యకు పాల్పడ్డ నిందితులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుల్లో ఎంతటి వారున్నా సరే వారికి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వాలు చర్యలు అయితే తీసుకోవాలి. లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళనకు ఉధృతం చేస్తామని అయితే హెచ్చరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. డాక్టర్లు ఏ విధంగా మరి వాళ్ళకి ఆశిస్తున్నాము. ఆ తర్వాత తుపాకీ మాట్లాడుతుంది. మీ చూపులు బాగుండేటప్పుడు ఉద్దేశించి ఐఎంఏ యొక్క గౌరవ పెద్దలు డాక్టర్ అప్పాల సెక్రటరీ గారు వివరిస్తారు. గాను మనిషి అన్న ప్రతి ఒక్కరు, మనసున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన ఒక గర్ల్స్ డ్రెస్సెస్ బాగాలేదు, డ్రెస్ వేసిన విధానం బాగాలేదు, గర్ల్స్ బ్యాడ్ అనేసి మాట్లాడారు. మరి ఈసారి ఒక డాక్టర్ వైట్ కోట్ మీద ఉంది, మరి వాళ్ళకి ఎలా చేయాలనిపించింది? పోయినసారి ఇలా చెప్పేసి కేసుని తప్పుతో వాళ్ళకి తీసుకెళ్ళిండ్రు. మరి ఈసారి అయితే జరిగింది నిజమే కదా, చూసారు కదా అందరు. మరి మాకు జస్టిస్ కావాలి కదా. మరి ఇంకొక కొత్త రూల్ తీసుకొచ్చిండ్రు. గర్ల్స్ అనే వాళ్ళు నైట్ బయటికి రావద్దు, నైట్ రోడ్స్ మీదకి రావద్దు అనే రూల్ వచ్చింది. మరి నైట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నైట్ బయట పడుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లో ఉండాలా? చెప్పండి. మాకు జస్టిస్ కావాలి కంపల్సరీ, మాకు జస్టిస్ కంపల్సరీ కావాలి. లేదంటే మేము ఏం చేస్తాం మాకు తెలియదు. మాకు జస్టిస్ కావాలి. గర్ల్స్ నైట్ బయటికి వెళ్ళొద్దు, గర్ల్స్ డ్రెస్సెస్ సరిగ్గా వేయొద్దు అంటే ఏంటి అర్థం? బాయ్స్ చూపులు బాగుంటే మేమేం చేస్తాం? ప్రతిసారి మాదే తప్పంటే మేము ఒప్పుకోము. మరి తప్పేం ఉండదు. సరే మేమంటే పోనీ, చిన్న పిల్ల 4 సంవత్సరాల పిల్ల, ఆమె డ్రెస్ తప్పేసిందా? ఏజ్ 84 years. మొన్న ఒక పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీతో వెళ్ళినప్పుడు పూర్ణ అనే అమ్మాయి 17 years గర్ల్, ఆమెను ఎందుకు రేప్ చేసిండ్రు? మరి ఆమెను ఎందుకు చేసిండ్రు? మీ చూపుడు బాగుండేనప్పుడు అక్కడ మా తప్పేంటి? మేము చేసిన తప్పేంటి? అది మీది తప్పు. ఇంట్లో అమ్మ ఉంటది, అక్క ఉంటది, చెల్లె ఉంటది. అందరినీ అదే దృష్టితో చూడాలి, వేరే దృష్టితో చూడొద్దు. మొత్తం భారతదేశం యొక్క ఈ వైద్యుల చరిత్రలో ఒకటి కాలరాత్రి. అసలు ఆ రోజు నిజంగా ఒక పీజీ డాక్టర్, అంటే ఆమె ఎండి చెస్ట్ ఫిజిషియన్ ఇస్తుంది. ఆమె అక్కడ ఆర్కే మెడికల్ కాలేజ్, కలకత్తా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అది అసలు ఎంతో పకడ్బందీగా, ఎంతో సెక్యూరిటీ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అది. దాంట్లో వల్ల ఆమె పనిచేస్తూ రాత్రి డ్యూటీ చేస్తున్నది. అసలు నిజంగా 36 గంటల డ్యూటీ మీద ఆమె ఉన్నది. అయితే ఆ రోజు అర్ధరాత్రి దాదాపు 2-3 గంటల ప్రాంతం లోపల ఆమెకు నిద్ర వస్తుంటే ఒక 10 నిమిషాల సేపు నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పి ఆమె డ్యూటీ డాక్టర్ రూమ్ లోపల అందరు ఉండడం వల్ల, దానికి తాళం లేకపోవడం వల్ల, అందరూ వస్తూ పోతుండడం వల్ల తనకు ఒక 10 నిమిషాల సేపు నేను సెమినార్ హాల్ లోపల నేను నిద్రపోయి వస్తానని చెప్పి తన తోటి డాక్టర్లకు చెప్పి ఆమె ఆ రూమ్ కు వెళ్ళడం జరిగింది. అయితే అది చూసినటువంటి
ముగ్గురు నలుగురు దుండగులు, నలుగురు ఐదుగురు దుండగులు, వాళ్ళు నిజంగా చాలా వివిఐపి కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి ఇంత 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 దేశవ్యాప్తంగా మనం నిరసన తెలిపినా గానీ కూడా వాళ్ళపై చర్య తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు అభిజ్ఞ వర్గాల ద్వారా అంటే సమాచారం అందిన ప్రకారం అయితే దాంట్లో దాదాపు ఒక ముగ్గురు బయట దేశాలకు వెళ్లిపోయారని, తర్వాత ఒక్కళ్ళను మామూలుగా బలి పశువును చేసి ఒక్కళ్ళను పట్టుకొని అసలు ఆ ఇన్సిడెంట్ సంబంధం ఉన్నదో లేదో ఒకరిని తీసుకొచ్చి సేమ్ మన తెలుగు సినిమాలలో చూపిస్తారు కదా, అసలు దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నది, దీని వెనుక మాఫియా గ్యాంగ్ ఉన్నది, దీని వెనుక అధికార యంత్రాంగం ఉన్నది, దీని వెనుక పోలీస్ యంత్రాంగం, అక్కడ పోలీస్ యంత్రాంగం ఉన్నది, రాజకీయ కుట్ర ఉన్నది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కుట్ర కోణాలు దీని వెనుక దాగి ఉన్నాయి. దీన్ని అన్నింటినీ ఛేదించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని అన్నింటినీ కూడా ఛేదించి తప్పకుండా ఈ దుర్మార్గులైనటువంటి ఈ రాక్షసుల కన్నా భయంకరమైనటువంటి ఈ గోముఖ వ్యాఘ్రాలను పట్టుకొని వాళ్ళు ఎక్కడున్నా పాతాళ లోకంలో ఉన్నా కానీ కూడా వెలికి తీసుకొచ్చి వాళ్ళు విదేశాలకు పోయినా కానీ కూడా వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని ఉరి తీయాలని మేము నిర్మల్ ఐఎంఏ డాక్టర్లు, ఐఎంఏ నిర్మల్ డాక్టర్లు అందరూ కూడా ఈ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి మా నర్సింగ్ స్టాఫ్ కానీ, మా కంపౌండర్లు కానీ, అందరు కానీ, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థినులు, తర్వాత మా లైబ్రరీ నుంచి వచ్చిన స్టూడెంట్స్, అన్ని ప్రజా సంఘాల నుంచి వచ్చిన నాయకులు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ అమానుషమైనటువంటి ఈ నేరాన్ని ఖండించి మన దీనికి సంబంధించినటువంటి దోషులను శిక్షించాలని, అది కూడా త్వరగా శిక్షించాలని, ఎటువంటి ప్రయాసాలు కాకుండా అసలు మొత్తం ఎటువంటి అంటే పూర్తిగా నిష్పక్షపాతంగా తొందరగా ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించాలని నేను కోరుతున్నాను.